లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకుపై తిరుగులేని పట్టు సాధించినట్లు కనిపించిన జనసేనని పవన్ కళ్యాణ్కు ఇప్పుడు గట్టి సవాల్ ఎదురవుతుంది. దివంగత నేత వంగవీటి మోహన్ రంగ కుమార్తె ఆశా కిరణ్ రాజకీయ రంగ ప్రవేశం చేయడం, అది ఏకంగా కాపుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా కొత్త పార్టీని స్థాపించబోతున్నారనే ఊహాగానాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. గత కొన్ని దశాబ్దాలుగా కాపు సామాజిక వర్గం తమకంటూ ఒక బలమైన రాజకీయ అస్థిరత్వం కోసం ఎదురు చూస్తుంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీతో ఆ ప్రయత్నం మొదలైన అది మధ్యలోనే ముగిసిపోయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ద్వారా ఆ శూన్యాన్ని పూర్తి చేస్తారని ఆ సామాజిక వర్గం గట్టిగా నమ్మింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన సాధించిన 100% స్ట్రైక్ రేట్ వెనుక ఈ సామాజిక వర్గం మద్దతు ఎంతో ఉంది. అయితే కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, అలాగే పదవుల కేటాయింపులో కాపులకు జరిగిన అన్యాయంపై ఆ సామాజిక వర్గంలోని కొందరు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ తరుణంలో వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్ రంగంలోకి దిగడం పవన్ కళ్యాణ్కు భారీ షాక్ అనే చెప్పాలి. రంగా పేరుకు కాపు సామాజిక వర్గంలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన్ను ఇప్పటికీ ఆ వర్గం ఒక ఆరాధ్య దైవంగా భావిస్తుంది. రంగా వారసురాలుగా ఆశా కిరణ్ స్వయంగా ఒక పార్టీని పెట్టి కాపుల హక్కుల కోసం పోరాడతానని చెబితే ఆ వర్గంలోని యువత మరియు రంగా అభిమానులు ఆమె వైపు మొగ్గు చూపే అవకాశం పుష్కలంగా ఉంది. విజయవాడ కేంద్రంగా ఆమె ఇప్పటికే ప్రజా జీవితంలోనికి అడుగుపెట్టడం, రంగా ఆశయాల సాధన కోసం కృషి చేస్తున్నారని ప్రకటించడం ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుత ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ అభివృద్ధి మంత్రం జపిస్తున్నారు. కానీ కుల సమీకరణాల విషయంలో ఆయన కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కాపులు తమకు రావాల్సిన రిజర్వేషన్లు, అలాగే రాజకీయ ప్రాధాన్యత గురించి ఇప్పటికీ ఆవేదన చెందుతున్నారు. ఒకవేళ ఆశా కిరణ్ నిజంగా కొత్త పార్టీని ప్రకటిస్తే అది నేరుగా జనసేన ఓట్ల బ్యాంకుకే గండి కొట్టే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఉమ్మడి గోదావరి జిల్లాలు మరియు కృష్ణా, గుంటూరు జిల్లాలో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం వంగవీటి కుటుంబం నుంచి ఒక మహిళా నేత రావడం కాపు సామాజిక వర్గంలో కొత్త ఆశలు రేకెత్తిస్తుంది. రంగా మరణం తర్వాత ఆ కుటుంబం రాజకీయంగా కొంత వెనుకబడింది. రంగా కుమారుడు రాధా ప్రస్తుతం యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నప్పటికీ ఆయన ఏ పార్టీలో స్థిరంగా ఉండకపోవడం ఒక లోటుగా మారింది. ఇప్పుడు ఆశా కిరణ్ నేరుగా రంగంలోకి దిగి తన తండ్రి పేరును మరియు ఆ సామాజిక వర్గ సెంటిమెంట్ను వాడుకుంటే పవన్ కళ్యాణ్కు అది రాజకీయంగా పెద్ద అడ్డంకిగా మారవచ్చు. ఈ పరిణామాలు గమనిస్తుంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ సరికొత్త రాజకీయ సమీకరణాలు తలెత్తేలా ఉన్నాయి. ఒకవైపు పవన్ కళ్యాణ్ ఇమేజ్, మరోవైపు రంగా వారసత్వం, ఈ రెండింటి మధ్య కాపు ఓటర్లు ఎటువైపు నిలుస్తారో చూడాలి. ఇది కేవలం ఒక పార్టీ ఏర్పాటు మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్తావనకి ఒక అగ్నిపరీక్ష లాంటిదని చెప్పవచ్చు. ఆశా కిరణ్ వేయబోయే తదుపరి అడుగులు జనసేన భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఉంది.